వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకున్నటువంటి కానుకలని ఆ కానుకల్ని బంగారం లాంటి వాటినేమో మళ్ళీ డాలర్ లాగా తయారు చేసి అమ్ముతారు. ఇంకో పక్కన డబ్బులు వేస్తూ ఉంటాం. ఇవన్నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాం. ఈ డిపాజిట్ల సొమ్ము ఎక్కడ ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఇది అధికారికంగా ప్రజలకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమాచార హక్కు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదో అర్థం కాదు. తీసుకొస్తే తప్పులు చేసేటటువంటి వాళ్ళు భయపడతారు. తప్పులు ఎత్తి చూపెట్టడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయమే నడుస్తుంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఏదో ఒక మూసివేసేటటువంటి బ్యాంకులో పెట్టారంటూ చిట్ట చివరిలో ఆ బ్యాంకు మూతకి ముందు అర్జెంటుగా ఆ డబ్బులన్నింటినీ మళ్లించారు. తద్వారా బాగుంది. ఆ క్యాన్సిలేషన్ చేసి డిపాజిట్లు తీసేసుకోవడం ద్వారా బాగుపడిపోయింది. ఆ డబ్బులు వందల కోట్ల రూపాయలు మిగిల్చారు. అసలు అట్లాంటి మూసివేసే బ్యాంకుల్లో ఎట్లయిసారు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే వేయాలి కదా అన్నటువంటిది అప్పుడు చర్చ వచ్చింది. మేము అట్లాగే చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వడ్డీ ఎక్కువ వస్తుందని కోఆపరేటివ్ బ్యాంక్స్లో టీటీడీ డిపాజిట్ చేసింది. కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎంతవరకు సెక్యూరిటీ, ఇప్పుడు మొన్ననే దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ పరిస్థితి అయింది, లేదా ఇంకోటి ఉంది. వడ్డీ ఎక్కువ ఇస్తారు కానీ సమస్య అట్లా ఉంది. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేయాలన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నటువంటిది చాలా మంచి ఆలోచన. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే కనుక దాని అనుబంధంగా ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, లేదా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్తో మాట్లాడి వాళ్ళ దాంట్లో నేను పెట్టుకోవచ్చు, లేదా ఎల్ఐసి లాంటి వాటిలో నేను పెట్టుకోవచ్చు. ఒక సిస్టంలో దాన్ని మెన్షన్ చేయగలిగితే బాగుంటుంది.